అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఏమంటే కాంగ్రెస్ పాలన వచ్చిందో అప్పటి సంది జనాలకు మంచి చేద్దామని ఆరాటం లేదు, ఇచ్చిన హామీలు అమలు చేయాలన్న సోయి లేదు. ఎంతసేపు కేసీఆర్ ఆనవాళ్ళు దుడిపెయ్యాలే, కేసీఆర్ పెట్టిన పేర్లు మార్చేయాలి, కేసీఆర్ కట్టినవి పనికిరావని పడావు పెట్టాలి, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులతోటి పాయిదా లేదని కూల్చేయాలి. ఇగో గిదే ఆరాటం తప్ప ఇంకో ఆలోచన ఉన్నట్టయితే కనిపిస్తలేదు సర్కారోళ్ళ పోకడ చూస్తుంటే. వెనుకట తుగ్లకని ఓ మహారాజు ఉండేటోడట, ఆయనకు నచ్చినట్టు చేస్తోడట. జనాలు పగలు వండుకోవాలి, రాత్రి మేలుకోతోటి ఉండాలి, నడిచిపోవద్దు పాక్కుంటా పోవాలన్నట్టు ఆర్డర్లు పాస్ చేసేదట. అగో మన తెలంగాణలో కూడా గసొంటి పాలననే నడుస్తుంది అని అంటున్నారు సర్కారు ఏలుబడి చూసినోళ్ళు. కేసీఆర్ సార్ ఆనవాళ్ళు చెడిపేదందుకే సర్కారోళ్ళు పడుతున్న ఆరాటం మస్తు కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్రం పేరును మార్చిండు సీఎం సారు. ఇక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ఆనవాళ్ళైన రాష్ట్ర రాజముద్రను కూడా ఆయనకు నచ్చిన తీర్లా మార్చుకుంటాండు. మరి ఓ ప్రజా సంఘాలతోటి మీటింగ్ పెట్టింది లేదు, ఉద్యమకారులను మేధావుల అభిప్రాయం అరుచుకుంది లేదు. ఆయన కేసీఆర్ పెట్టిన లోగో ఏమొద్దని తీసేసిండు. కాకతీయ కళాతోరణం చార్మినార్లు రాజరికానికి చిహ్నాలట, అందుకే వాటిని తీసేసినామని చిలుక పలుకులు వలుకుతాండు. అవును, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేర్లు, ప్రతి ఒక్క పథకానికి ఇందిరమ్మ రాజీవ్ అనే పేర్లు మాత్రం ప్రజాస్వామ్యానికి చిహ్నాలు. తెలంగాణ అస్తిత్వానికి చరిత్రకు సాక్ష్యంగా ఉన్న గుర్తులు మాత్రం రాచరిక పోకడలు. వాహ్, ఏమన్నా చెప్తుర్రా సార్లు. రేపటి రోజుల్లో సోనియమ్మ తెలంగాణ, రాహుల్ గాంధీ హైదరాబాదు, ఇందిరాగాంధీ ఇండియా అని పేరు మార్చినా మారుస్తుండొచ్చునేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు. సర్కారోళ్ళ ఒంటెద్దు పోకడలను నిరసించుకుంటా బీఆర్ఎస్ పార్టీలు పెద్ద జంగే చేస్తుండ్రు. చార్మినార్ కాడికి పోయి నిరసన చేసిండు కేటీఆర్ సారు. అటు కాకతీయ తోరణం తీసేసుడైందని వరంగల్ల ధర్నా చేసిండ్రు అక్కడి బీఆర్ఎస్ లీడర్లు. ఎవలెంత మొత్తుకున్నా చెవిటోళ్ళ ముంగట శంఖమూదినట్టే అవుతుంది. కానీ సర్కార్ అయితే కేసీఆర్ గుర్తులు దుడిపిడే పనిగానే ముంగటేసుకున్నాడు. ఇక మరి కేసీఆర్ ముద్రను దుడిపేసుడు అయ్యే పనేనా? 7 జన్మలెత్తినా పని చెయ్యలేరంటున్నారు అసలు సిసలు తెలంగాణ వాదులు.